చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలో మంత్రి ఆర్కే రోజా పర్యటిస్తున్నారు. ఈ గ్రామంలోనే ఎస్వీపురం గ్రామంతో పాటు బేరివారి కండ్రిగలో ప్రస్తుతం మంత్రి ఆర్కే రోజా ఇంటింటికి ఎంపీ రెడ్డప్పతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఓట్లు అడుగుతున్నారు. ప్రస్తుతం మంత్రి ఆర్కే రోజా అందుబాటులో ఉన్నారు. మేడం అడిగి మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎంపీ గారితో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మీరు గతంలో చూస్తే ఎన్నికల్లో ప్రచారానికి వెళితే ప్రజలంతా కూడా అరుపులు, నీళ్లు లేవనో కరెంటు లేదనో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏ ఊరికి వెళ్ళినా కూడా చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే అన్ని సంక్షేమ పథకాలు పార్టీలు చూడకుండా కులం చూడకుండా ప్రతి ఇంటికి ఇవ్వటం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ప్రేమగా స్వాగతిస్తున్నారు. అండ్ ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా మీరు చెప్పాలా మేము ఆ పార్టీయే, మేము జగనన్నకే వేస్తాం, ఫ్యాన్కే వేస్తాం అన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక నాయకుడు ప్రజలకి మంచి చేస్తున్నప్పుడు దాన్ని ప్రజలు గుర్తించి రిటర్న్ గిఫ్ట్గా ఆయనకు ఓటు వేయాలి అని వాళ్ళు మనస్ఫూర్తిగా అనుకోవటమే వాళ్ళు ఆయన మీద చూపించే ప్రేమకి అభిమానానికి నిదర్శనం. కానీ ఈరోజు ప్రతిపక్షాలు ఎలా తయారయ్యాయంటే ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష ఛానల్స్ కానీ పేపర్స్ కానీ జగన్ గారి మీద అభ్యర్థుల మీద విషం చిమ్మే కార్యక్రమం చేస్తున్నాయి. సో ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళి మేము 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేశాడు, ఈ మేనిఫెస్టోలు మేము అప్పుడు ఇచ్చాము, ఇవన్నీ నెరవేర్చాం, మాకు ఓటేయండి అని చెప్పే అర్హత వాళ్ళకి లేదు. అడిగే దమ్ము ధైర్యం కూడా లేదు. ఎంతసేపు అభివృద్ధి లేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, ప్రజలకు ఏమీ చేయలేదు. రండ్రా బాబు ఊర్లలోకి చూపిస్తాము మేము ఏం అభివృద్ధి చేస్తున్నాము అంటే రారు. ఈరోజు సచివాలయం కానీ ఆర్బీకే కానీ వెల్నెస్ సెంటర్తో వారి ఏ సచివాలయ పరిధిలో ఉన్నాయో ఆ పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు తీరుస్తూ ప్రతి ఇంటికి గౌరవంగా హక్కుగా వాళ్ళకి రావాల్సినవన్నీ కూడా అందిస్తున్నాం. ఈరోజు ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా, ఎటువంటి లంచం లేకుండా, ఎవరు కూడా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా లబ్ధిదారుడికి డైరెక్ట్గా వస్తున్నాయి అంటే ఇంకా అంతకన్నా ప్రజలకు ఏం కోరుకుంటారు? ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నాం. సో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లైట్స్ కానీ వాటర్ కానీ అన్నీ ఇస్తున్నాం. ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అంటే అది ఎప్పుడు ఉండేది. ఒక ఊరికి పోతే ఇంకేదో కావాలి అంటారు. అలా కాకుండా బేసిక్ నీడ్స్, విద్య కానీ వైద్యం కానీ అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ అన్నీ 100% మేము న్యాయంగా చేస్తున్నాం. ఎక్కడైనా వాళ్ళ పక్కన తప్పుండి వాళ్ళ ఆధార్ కార్డ్స్ ప్రాబ్లమో లేదా సదరన్ సర్టిఫికేట్స్ లేక 1-2 మిస్ అవుతాయేమో అవి కూడా మనం మన మనుషుల్ని పెట్టి మళ్ళీ వాళ్ళకి తీసి ఇచ్చేది కూడా ఈ గడప గడపకు మన ప్రభుత్వం తర్వాత చేసి ఇవ్వటం జరిగింది. సో ఈరోజు 100% ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ఊర్లన్నీ అభివృద్ధి చెందున్నాయి. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఓటేసి జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలి, మరింత సంక్షేమ అభివృద్ధిని జగనన్నతో సాధించుకోవాలని ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్తాడు కానీ చేయుడు అనేది అందరికీ తెలిసిన విషయం. ప్లస్ ఆయన వస్తే కరువు, వర్షాలు రావు అనే భయం కూడా తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. కాబట్టి జగనన్న వస్తే వర్షాలు వస్తాయి, అన్న వస్తే సంక్షేమం వస్తుంది, అభివృద్ధి వస్తుంది. అండ్ అన్న చిరునవ్వుతోనే అన్ని సమస్యలకు ఒక పుల్ స్టాప్ పెట్టేశాడు. అండ్ దేశంలోనే ఈరోజు బెస్ట్ సీఎంగా ఆయన పేరు తెచ్చుకోవడమే కాకుండా బెస్ట్ స్టేట్లో ఏపీని నిలబెట్టాడు అంటే మనం అందరం కూడా గర్వించాలి. అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అండ్ యాజ్ ఏ ఎమ్మెల్యేగా నగిరిలో నేను మినిస్టర్గా అండ్ ఎంపీ గారి సహకారంతో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆయన ఇచ్చిన ఫండ్స్తో కానీ, జగనన్న ఇచ్చిన ఫండ్స్ కానీ, జెడ్పీటీసీ ఫండ్స్ కానీ, ఎంపీపీ ఫండ్స్ కానీ, గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చిన ఫండ్స్తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే కాకుండా ఇది తుడా లిమిట్స్లో ఉండటం వల్ల తుడా ఫండ్స్ అలాగే ఎండోమెంట్ ఫండ్స్తో గుళ్ళు కానీ అన్నీ కూడా సమృద్ధిగా 30 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ఈరోజు మేము చేశామని గర్వంగా మేము చెప్పగలం. అందుకే ధైర్యంగా సంతోషంగా ఓట్లు అడుగుతున్నాం. మేడం, ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. దాని రిజల్ట్ అనేది 10th క్లాస్ ఫలితాల్లో కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలంటారు? లాస్ట్ టైమే మీరు చూసారు కదా, జగనన్న విషన్ చాలా గొప్పది. సో ప్రజలకి, పేదవాళ్ళకి సంక్షేమాన్ని అందిస్తూనే ఆ పిల్లలకి, ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు, వారికి గనక ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. వాళ్ళు లైఫ్లో మంచి స్థాయిలో సెటిల్ అయ్యి ఆ పేద కుటుంబం ఎదుగుతుంది, ఫైనాన్షియల్ గా సొసైటీలో ఒక గౌరవంగా ఉంటుందని ఈరోజు అన్ని స్కూల్స్ ని రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా చేయటం వల్ల ఈరోజు ఆయన ఏ విజన్ తో ఇవి చేశాడో దాని రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ చూసాం, ఈ ఇయర్ చూసాం. కార్పొరేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ ర్యాంక్స్ ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు అంటే, టాప్ పొజిషన్ లో ఉన్నారు అంటే అది జగనన్న సుపరిపాలన, అది విజన్ అంటే.
థ్యాంక్ యూ మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమ పాలనతో రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారంటున్నారు మంత్రి ఆర్కే రోజా. క్షేత్రస్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏదైతే ఇంటింటికి వెళ్తూ ఉన్నారో ఓట్ల కోసం ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా తమను స్వాగతిస్తున్నారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలే దానికి నిదర్శనం అని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, వడమాలపేట మండలం నుంచి.